దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశం శాశ్వతమైన ఆశీర్వాదము. నిన్నటి దినమున శాశ్వత ఆశీర్వాదం కోసం కొంత ధ్యానించాం కదండి. అందులో అమ్మ చెప్పినట్లు చిన్న కుమారుడు విన్నాడు. నాన్న చెప్పినట్లు పెద్ద కుమారుడు విన్నాడు. మనము నిన్నటి దినమున ఆ విధముగా మరి ఈ రోజున దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉంటున్న ఈ యొక్క ఇస్సాకు గారి కుటుంబంలో నీవు ఆశీర్వదించితేనే తప్ప ఎన్నటికీ ఆశీర్వాదంగా ఉండదని మనము ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం కదండి. వేటాడి రుచిగా వండి వేట మాంసంతో ఆశీర్వాదములు వస్తాయని పెద్దవాడికి చెప్పారు నాన్నగారైన ఇస్సాకు. చిన్నవాడికి నేనే పెద్దవాడినని పేరు మార్చి, వేషం మార్చి, స్వరము మార్చి, మాట మార్చి, అన్నీ మార్చి, అబద్ధమాడి, మోసం చేసి, కుట్ర చేసి, అన్నగారి అన్నగారిని కూడా మోసం చేసి, నాన్నగారిని దగా చేసి, ఇష్టం వచ్చిన కూర పెట్టేస్తే నీకు ఆశీర్వాదములు వస్తాయని చిన్నవాడికి చెప్పారు. నీవు వేటాడిన మాంసం రుచిగా పెడితే దీవెనలు గ్యారంటీ అని చెప్పిన వారు నాన్నగారు. సక్రమమో అక్రమమో సత్యమో అసత్యమో ఏదో రకంగా కూర పెడితే చాలు నీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పిన వారు తల్లిగారు. అంతా బైబిల్లో ఉన్నది మనము మాట్లాడుకుంటున్నామండి. ఇదంతా కూడా ఆదికాండము మనకి మనకి అన్నీ కూడా ఈ ధ్యానాలు ఉన్నాయి. ఈ అన్నయ్య అడవిలోకెళ్ళి కష్టపడి వేటాడి తెచ్చిన మాంసం రుచిగా వండి తీసుకొని వచ్చేటప్పటికి చిన్నవాడు బయటకు వెళ్ళడము, ఒక గొర్రె పిల్లను వధించడము, చక్కగా సిద్ధపరిచి నాన్నగారికి ఎలా వండితే ఇష్టపడతాడో ఆ విధంగా రుచిగా చక్కగా సువాసన సువాసనకరంగా మంచి పరిమళములతోటి ఆనందపడిపోయే లాగున ఇస్సాకు గబగబా తిని తృప్తి పొంది సకల ఆశీర్వాదములు చిన్నవాడికి పెద్దవాడు అనుకొని ఇచ్చేయడం అన్నీ త్వరగా జరిగిపోయినాయి. త్వరగా పనులు జరిగిపోయినప్పటికీ పెద్దాయనకి చూపు మందగించినందున ఇస్సాకును చూచి పెద్దవాడు ఇస్సాకే అనుకుని చిన్నవాడిని దీవించాడు. దీవించేటప్పుడు మీరు చెప్పినట్లే కూర తెచ్చానంటే ఏమిట్రా స్వరము చిన్నవాడి స్వరంలాగుంది. లేదు నాన్నగారు నేను పెద్దవాడిని ఇటురా దగ్గరికి తడివి చూస్తానని అన్నారు. తడివి చూడడానికి అమ్మగారు ఏమి ఏర్పాట్లు చేశారు. వధించిన గొర్రెపిల్ల చర్మంను చేతుల మీద మెడ మీద కప్పేశారు కదా. తడివి చూసి ఏషావుకి ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి కనుక ఆ వెంట్రుకలు ముట్టి చూసి పెద్దవాడే అనుకున్నాడు ఇస్సాకు. ఎంత వెంట్రుకలు ఉంటే మాత్రం మానవ చర్మము గొర్రె చర్మమునకు తేడాలు ఉంటాయి కదండి. సందేహం ఏంటంటే వెంట్రుకలు కూడా తేడాలు ఉంటాయి కదా. ఎంత అయితే మాత్రం అంత విపరీతమా. చిన్నవాడి చర్మము నునుపుగా ఉంది, పెద్దవాడి చర్మము వెంట్రుకలతో ఉన్నది. అయితే మాత్రము మానవ చర్మానికి గొర్రెపిల్ల చర్మమునకు తేడా ఎంతో ఉంటుంది కదా. ముట్టి చూశాక బహుశా రిబ్కమ్మ గారు వంట ప్రభావమేమో అంత రుచిగా ఉండబట్టి తిన్న తర్వాత మరి ఇస్సాకు గారికి మరి అర్థం కాలేదేమో. ఈలోపు ప్రభు పిలిస్తే చిన్నవాడి దీవెనలు పోతాయేమోనని ఆరాటము తల్లి అని రిబ్కాకు. గబగబా కూరతో పెద్ద మనిషి ఏమాత్రం తింటాడు పాపం. తిన్నాడు, మనస్ఫూర్తిగా దీవించాడు చిన్నవాడిని. దీవించాక వెళ్ళిపోయేటప్పుడు ఈలోపు పెద్దవాడైన ఇస్సాకు నాన్నగారు మీరు సెలవిచ్చినట్లే అడవిలోకి వెళ్ళి మాంసం తెచ్చి వండి తెచ్చాను తినండి అని తిని ఆశీర్వదించండి అని మోకరిల్లాడు. వినయంగా భయభక్తులతో యథార్థంగా అది చేతిలోని తీసుకొని ఇష్టపడకుండా గబగబా వణుకుచు కన్నీరు పెట్టుకొని దుఃఖ స్వరంతో ఇస్సాకు మాట్లాడుచున్నాడు. కొడుకా ఇది ఏమిట్రా, ఇంతకు ముందే తెచ్చావు కదా, తిని తృప్తిపడి దీవించేశాను నాన్న. అదేంటి నాన్నగారు నేను ఇప్పుడే వస్తున్నాను అడవి నుంచి అంటే మోసపోయానురా, నీ తమ్ముడొచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయాడురా దీవెనలు. నా దగ్గర ఏమీ లేవు ఆశీర్వాదములు అని భయంకరంగా దుఃఖపడుచున్నాడు పెద్దవాడు. పెద్దాయన పొరపాటు జరిగిపోయింది నా వలన. చిన్నవాడు అన్యాయం చేశాడు నన్ను. ఇంత నమ్మకంగా కాళ్ళ దగ్గర ఉన్నాడు పెద్దవాడు. సకల పరిచర్యలు చేసినవాడు, కానీ ఆశీర్వాదం లేకుండా అయిపోయిందని భయంకరంగా దుఃఖపడుచున్నాడు. పెద్దవాడు కూడా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. నాన్నగారు నేను ఏమి తప్పు చేశాను? నమ్మకంగా మీకు అన్ని సేవలు చేశాను కదా. నా బాధ్యత అనుకుని ప్రేమతో చూశాను. ఆశీర్వదిస్తాను
అని అంటే కూడా కూర తీసుకొని రా అంటే, మీరు చెప్పినట్లు అడవిలోకి వెళ్ళి వేటాడి తెచ్చాను. నన్ను ఆశీర్వదించండి. పోనీలే వాడిని దీవిస్తే దీవించారు. నన్ను కూడా దీవించండి బాబు అని ఏడుస్తున్నాడు. లేవు నాన్న, నేను ఏమైనా దేవుడు ఎంతమందినైనా దీవించడానికి నా దగ్గర ఉన్నవన్నీ దీవించేశాను, వాడికిచ్చేశాను. అదేంటి నాన్నగారు నన్ను దీవించండి అని తండ్రి చెయ్యి బలవంతంగా లాక్కొని ఏదో ఒకటి చెప్పు నాన్న అంటే నాన్నగారు శపించడం మొదలుపెట్టారంట. గుండె పగిలిపోయింది. ఇంతకీ శపించడానికి ఏమి శాపం చేశాడు? నీ నివాసం భూసారం లేకుండా, ధాన్య ద్రాక్షారసం లేకుండా, ఆకాశం మంచు గాని లేకుండా ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు. నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడిని విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. ఆదికాండం 27 అధ్యాయము 39, 40 వచనములలో ఈ శాపవచనములున్నాయి. ఏమి పాపం చేశాడు దేవుడు? పాపం నీకు ఇంత శాపకరంగా రగిలిపోతుంది. నీ యొక్క పగతోటి నిండిపోయాడు యా యాషావు. అమ్మ, అన్నయ్య చంపేస్తానంటున్నాడమ్మా అని విన్న యాకోబు, అయితే నువ్వు పారిపో అంటుంది తల్లి. నీవేగా అబద్ధమాడమంటే అబద్ధమాడాను కదా, వేషం మార్చమంటే మార్చాను, నీవే కదా నాన్నని దగా చేయమంటే దగా చేశాను, ఇప్పుడు పారిపోమంటున్నావంటే అందుకే నేనే కదా ఇప్పుడు పారిపోమని చెప్తున్నాను అని పారిపో అనంది. అవన్నీ విన్నావు, చూసావు. ఇది కూడా వినాలి, పారిపోవాలి. బ్రతుకు జీవుడా అంటూ పరిగెత్తుకెళ్ళి అతను కోరుకున్న గమ్యమునకు చేరకముందే జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. చిట్ట ఇరుక్కున్న చిట్టడవిలో ఇరుక్కున్నట్లుగా ఇరుక్కుపోయాడు. ముందుకు పోలేడు, వెనక్కి రాలేడసలు. అతని జీవితంలో అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితి ఎవరికీ రాదు, రాకూడదు కూడా. వెళ్ళగలడా వెనక్కి? వచ్చేయగలడా ముందుకి? పోనీ అక్కడ ఉండగలడా? ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఇంత భయంకరమైన శాపకరమైన స్థితి, అరణ్య అనుభవంలో తరమబడే స్థితి, మరణం చేత తరమబడే భయంకర స్థితిలో యాకోబుకు ఎందుకు వచ్చిందంటే, నేను ఆశీర్వదించబడితే అనుకున్న మరుక్షణం మొదలైంది. అప్పటి వరకు భయము, టెన్షను లేదు. హాయిగా వంటగదిలో కూర్చొని చక్కటి తిండి అమ్మ పెడుతూ ఉంటే తినుకుంటూ కూర్చున్నాడు. యాకోబుకి నేను ఆశీర్వదించబడ్డాను అన్న మరుక్షణం నుంచి శ్రమలు, కష్టాలు, మరణము, బ్రతుకు, మరణం మీద భయము, మరి నాశనం అయిపోతాడని పెద్దవాడు, మరి చంపేస్తాడన్న భయం కూడా అతనిలోనే వచ్చేసింది. యాషావు శాపవచనములు విన్న తర్వాత, నేను గాని యాషావుని చంపకపోతే నా పేరే నేను యాకోబుని చంపకపోతే నా పేరే యాషావు కాదని భూష్పించుకుని తరుముచున్నాడు. యాకోబు పారిపోయాడు. వేరే దేశమునకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ 25 సంవత్సరముల తర్వాత వచ్చాడు. ఇద్దరి భార్యల పిల్లలు, దాసదాసీలు, మందలు, పశువులు, డబ్బు అందరితోనూ అన్నిటితోనూ వచ్చాడు యాషావు ముందుకి. అప్పుడు 400 మంది కిరాయి హంతకులు పట్టుకొని చంపాలని తిరుగుచున్నాడు యాషావు యాకోబుని. అంటే 25 సంవత్సరంలో కూడా ఏ పగతో తిరుగుచున్నాడో కనబడితే చంపేద్దామని యాకోబుని, అన్నయ్యని యాషావు. ఇద్దరి జీవితంలో సుఖం లేదు. చిన్నవాడు విదేశాలకు వెళ్ళాడు, ఉద్యోగం చేస్తున్నాడు. సుఖమున్నదా? మామగారైన లాబాను చెంతకు చేరాడు. అక్కడ ఇద్దరు అతని కుమారులను, మరి చిన్న దానినైన రాహేలును ప్రేమిస్తే, ముందుగా పెద్దదైన కళ్ళజబ్బులు గలదనేసి ముందుగా మరి వివాహం చేశాడు. మరలా 7 సంవత్సరంలో రాహేలు కోసం మరలా కొలువు చేయవలసి వచ్చింది. మొత్తం 14 సంవత్సరంలో చేసినప్పటికీ లాబాను యాకోబుని ఎంతో మోసం చేస్తూ 10 సార్లు ఏ ఒక్క గొర్రె పిల్ల చనిపోయిన అనారోగ్యంతోటిన ఆ నెల రోజులు జీతం ఇచ్చేవాడు కాదట. అంతా కూడా కట్ చేయడమే. అందుకనే ఏమన్నాడంటే, ఎండకు ఎండి రాత్రికి మంచుకు తడిసిను కానీ నాకు సుఖము లేదు, నిద్ర లేదు అని 20 సంవత్సరంలో కూడా మరి బ్రతుకు పోరాటంతోటి నీరసించిపోయాడు. ఎలాగైనా పెద్దవాడిని దీవించాలన్న నాన్నగారి సంకల్పము పెద్దవాడిని ఆశీర్వదనకు కారణమైందా? నా కొడుక్కి దీవెన దక్కాలని అపారమైన ప్రేమ చిన్న కొడుకుని దీవించిందా? నాన్నగారు చెప్పినట్లు యథార్థంగా ప్రయాసపడి కూర తెచ్చిన పెద్దవాడు దీవించబడ్డాడా?
దొంగ మాటలు మాట్లాడి, దొంగ తెలివితేటలు ఉపయోగించి, వేషం మార్చి, పేరు మార్చి, అన్నీ మార్చి ఆశీర్వాదం కొట్టేశాననుకున్న యాకోబు సుఖంగా ఉన్నాడా? మరి ఆ ఇంట్లో ఎవరు సుఖంగా, సంతోషంగా ఉన్నారు? నా కొడుకు నాకు నమ్మకంగా సేవ చేస్తున్నాడు. వాడిని ఆశీర్వదించాలి. యా యాషావును ఆశీర్వదించాలని నాన్నగారి సంకల్పం. అ అది ఆశీర్వాదం అయ్యిందా? తల్లి పిచ్చి ప్రేమ ఆశీర్వాదమైందా? పెద్దవాడి యథార్థమైన కష్టార్జితము ఆశీర్వాదమైందా? చిన్న కొడుకైన యాకోబు తెలివితేటలు ఆశీర్వాదమైనవా? ఇందు నిమిత్తం తేలుతున్న ఫలితార్థమేమనగా పెద్దల సంకల్పము, బలము, ఆశీర్వాదము అవ్వడం లేదు. నాన్నగారి సంకల్ప బలము ఆశీర్వాదం అయిందా? అమ్మగారి ప్రేమ ఆశీర్వాదమైందా? పెద్దవాడి కష్టార్జితం ఆశీర్వాదమైంది. చిన్నవాడి తెలివి ఆశీర్వాదమైంది. ఏమీ అవ్వలేదు, అవ్వదు కూడా. నీవు ఆశీర్వదిస్తే తప్ప ఎన్నటికి ఆశీర్వాదంగా ఉంటుంది అన్నది మన మన యొక్క పాఠ అంశము. దేవుడు ఆశీర్వదించబడినప్పుడు ఎటువైపు నుండి ఆశీర్వాదము వచ్చినా అది ఆశీర్వాదంగానే మిగిలిపోతుంది. కాబట్టి దావీదు అందుకే అంటున్నాడు, జీవితం బాగా అనుభవించి వడకాచి కష్టపడి దావీదు ఇట్లాగా కాదు, దేవుడు ఆశీర్దిస్తేనే అది శాశ్వతమైన ఆశీర్వాదం ఉంటుంది. మనము కష్టాలు పడి, తిప్పలు పడి పని అవ్వదు. ఇప్పుడు ఇస్సాకు ఎందుకు అలాగ చేశాడు బిడ్డను ఆశీర్వదించాలని? రిబ్కమ్మ ఎందుకు అలాగ చేసింది చిన్న కొడుకును ఆశీర్వదించాలని? దేవుని వాగ్దానం పరిపూర్ణం చేయాలని ఎందుకు మరి ఆ విధంగా ఆలోచన పెట్టుకున్నది? ఎందుకు గొర్రె చర్మం కప్పుకున్నాడు? ఆశీర్వదించబడాలనే కదా. యాషావు అడవిలోనికి ఎందుకు వెళ్ళాడు? ఆశీర్వదించబడాలనే కదా. అంటే ఈ నలుగురు కూడా 4 మార్గాలలో పద్ధతిలో దేనికోసం తిప్పలు పడ్డారు? ఆశీర్వాదం కోసమే కదా. బహుగా ప్రయాస పడిన కుటుంబంలో ఎవరికి ఏమీ లేకుండా అయిపోయింది. ఆశీర్వాదము తర్వాత కరుణించబడ్డారు, దీవించబడ్డారు. కానీ వారి ప్రయత్నంలో ఆశీర్వాదం వచ్చిందా అంటే, కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మనకు తెలిసింది మన సంకల్పం, మన పరిస్థితులు కావు. కష్టార్జితం సరిపోదు. దేవుని యొక్క ఆశీర్వాదమే శాశ్వతంగా నిలబడుతుందన్నది మనకి అర్థమవుతుంది. అది శాశ్వతంగా ఉండ ఉండకపోవచ్చు దావీదు గారి మాటల వలన, ఇస్సాకు గారి కుటుంబము నలుగురు గురించి వలన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందు నిమిత్తం తేల్చిన ఫలితార్థం ఏమనగా తల్లిదండ్రుల సంకల్పము, కుటుంబముల మీద ప్రేమ కానీ, మన కష్టార్జితము, మన తెలివితేటలు, మన ఆశీర్వాదం కాకపోవచ్చు. యెహోవా ఆశీర్వదించితేనే తప్ప మనకు ఆశీర్వాదం మిగలదు. అది ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉండాలనని ఒక సిద్ధాంతము మనలో ఉండాలి. అది పునాదిగా మారిపోవాలంటే దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆశీర్వాదము కలిగిన కుటుంబము మరి ఎంత పోరాటం జరిగిందో, దేవుని దగ్గరికి వస్తే ఏ విధంగా పోరాటంలో జయము వస్తుందో రేపటి దినమున మనం నేర్చుకుందామండి. ఇప్పటివరకు కూడా యాకోబు, యాషావు, ఇస్సాకు తల్లైన రిబ్కా వారి మధ్యలో జరిగిన ఆ యొక్క ఆశీర్వాదపు పోరాటం వలన మరి వారు ఎన్నెన్నో మరి తప్పుడు పనులు చేయవలసి వచ్చింది. కాబట్టి మరి అట్లా కాకుండా దేవుడు పిలుపు ఉన్నప్పుడు ఏ విధంగా ఆశీర్వాదం వస్తుందో రేపటి దినంలో నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమెన్.